అడవైనోడు ఎటు పోయిండో ఏం కథో తింటే ఒడిచిపోవు తినిపోతేనో ఏం బాధ ఉండపోవు పొయ్యాల కాబట్టి ఇంకా అత్తలేడే జాడలేదే పత్తలేదే ఎటు పోయిండో ఏం కథ ఏం కత్తాండు ఏంది వీళ్ళు సప్పులు లేదు మరి తయారైనలా కాలేదా ఓ వర్ష ఏంది సప్పులు లేదు పోయినలా ఏంది వర్ష ఏ తయారైనవా సరే సరే అత్తన పాప అబ్బో చూసినావా పిలిచేదాకా పిలుస్తలేదు చ ఇట్లయితే ఈ ఊరేం బాగుపడుతుంది దేశం ఏం బాగుపడుతుంది. హలో ఎక్స్క్యూజ్ మీ ఎటు కలవబోతాను నేను ఎవరు హల్వా పోతాను ఎవరు కలవబోతాను ఏంటి వరి కలవబోతాను నేను వరి హల్వా పోతే అన్నం ఎవరు ఎత్తారు నా అన్నం నువ్వు వేసుకొని తిని నీ వరి దాకా చూసినా నువ్వు ఎడిపోయినా వేడి తిరగపోయినావు నన్ను ఎడిపోయినా అంటావా? ఆరుగురు సర్పంచ్ లైన్ కట్టి నిల్చున్నారే రత్నారు రావే దండం పెడతా నువ్వు లేని పంచాయతీ తేదంటారు. అబ్బో ఇంకా సర్పంచ్ అట సర్పంచ్ మర్యాద కొద్ది అన్నవి నేను తిన్నాక కలవబోను అంతే. ఏ ఒక పొద్దుపోయింది వరకే నాకు లేట్ అయింది వాళ్ళు పోయిండ్లు నువ్వు వేసుకొని తినిపో. అయినా కలవబేకరమే మనకేం పట్టింది మనం ఐదుగురు జితాలను ఉంచుకుందాం. జస్ట్ మిస్ ఈసారి సర్పంచ్ అయితే వచ్చేసరికి ఇంటి పిచ్చిన అయితే ఆ తర్వాత ఎమ్మెల్యే సభ అవుతా మనం నువ్వు గొత్తుపా బాగా సరే కంతి ఫస్ట్ నువ్వు తాగుడు మనిషి మంచోనిగా నలుగురు చెప్తింటారు కానీ గట్లుంటే వాళ్ళు చెప్తింటారు. మంచోని నేను బుధాన్ని ఇట్లా దండం రెండు చేతులు అత్తుకుంటే వాళ్ళు అనుకోకుండా దేవుడు వస్తాను అంటే తెలుసా ఊళ్ళే మొత్తం అన్న కూలర్లో టైం మోసం చేసే వాళ్ళకి ఎవరు దొరుకుతలేరా వాళ్ళు వచ్చామని నమ్ముకుంటే గిదే పని ఈ రాజక్కున్నదో అల్పంత అక్కడనే ఉండే ఎక్కడికల్ప అక్కడనే ఉన్నది. చికెన్ ఉన్నదా ఉడిచిందా మాగున్నది పోనీ చికెన్ పౌడర్ నేను వేసుకొని తిన్నాను అడవంతో ఇదో సరే నాకు ఏమైంది ఎడిపోతానో వరిగాలో పోతానా బాబాయ్. అబ్బాయి ఏమనుకోకుండా కానీ మాకు రారా ఏ ఊక బాబాయ్ ఇప్పుడు వచ్చి మాకు రమ్మంటావు రజనాబాకు ఒప్పుకున్నామంటే పోతాను. అరే కాదవ్వా నేను లచ్చావా చెప్పిన పిలవమని కూలీలను పిలితే తీ అన్నది. ఇప్పుడు తీరపోయి అడుగుతా నన్నేం చేయమంటాను ఎవరు అత్తలేరు ఎవరు రాపని ఒక్కదాని నుంచి కలవాలి నీ కలపంతా అంటాంది. కాదా బాబాయ్ నువ్వు ఒక్కదాని అని లాలచ్చా దగ్గరికి పోతే నిన్న మొన్న మాకు చెప్తే మేము అటువైపోయినాం కలిసి వస్తాం కదా నువ్వు ఇప్పుడు వచ్చి వాళ్ళకి అత్తరా రారు అంటున్నావు. కాదురా నేను ఆమె నమ్మి కూర్చున్నా కానీ ఆమె గిట్ల చేస్తా అనుకోలేదు. మీ గ్రూప్ ఒక్క దిక్కున్నది కదా మీ గ్రూప్ అయితే కలిపి అయిపోతుంది బాగా పెరిగిపోయింది గడ్డి అంతా కొంచెం జారా అంటే జరా. అబ్బా బాబాయ్ రామే అందరం రకం 10 మంది ఒక దిక్కే పోతాను నిన్న మొన్న పటేలు కలిసినాం ఇంకా 4 రోజులు పడుతుంది కానీ వాళ్ళది బంద్ చేసి ఇప్పుడు రాజీనామాలో పోతాను. ఏ మాట పోతుంది వాళ్ళందరూ వెళ్ళి నేను వెనక మీ అల్లుడు రాకపోతే అడిగి ఇంతగానో అడిగినా కూడా ముఖం మీద రాను చెప్పబడుతుంది రేపు మళ్ళీ అవసరం పడదా 10 రూపాయలకు 5 రూపాయలకు. ఏ బాబాయ్ ఏమన్నా అనుకోకే అవన్నీ నువ్వు వచ్చి బతిలాడుతుంటే బాధ అనిపిస్తుంది కానీ ఏమనుకోకే ఇక వాళ్ళందరూ వెళ్ళి నేను పోతాను. అయ్యో దేవుడా అయితే ఉన్నాడా మీరు రత్నాకర్ ఉన్నాడు ఎందుకే ఏం లేదు కానీ మందు కొట్టేస్తానండి పైసలు తీసుకోండి సాయంత్రం మరి అదే ఇంకా అత్తలేడు నేను మందు డబ్బాలు పట్టుకొని ఇంటికాడ కూర్చుంటాను. అవునా ఓయ్ ఇగో శంకర్ బాబాయ్ వచ్చి నీకోసం నేను పోతానరా. ఏంది ఏం పని తెచ్చినావు నిన్న సాయంత్రం మందు కొట్టేస్తావా అని అంటే అత్త అంటే పైసలు తీసుకుంటే ఏమో ఇప్పుడు మందు కొట్ట రాకుండా ఇంటికా అంటే నీకోసం ఇంటికాడ చూడబడితే ఇక వస్తావా అని. అరే పిచ్చాడా కొట్టేసిన పొద్దున్నే పోయి ఏమన్నా మాట చెప్తాను అనుకుంటాను అమ్మ నేను. ఏంది కొట్టొచ్చినావా కొట్టొచ్చినావు మందు రే నాకు పిచ్చి లేపకంతా మందు డబ్బాలు మా ఇంటికానే ఉన్నాయి కదా. మీ ఇంటికానే నువ్వు మందు కొట్టినావు నేను మన సీనియర్ దుకాణంలో కొట్టేచ్చినమ్మా. ఏంది సీనిగంటి కాడ కొట్టొచ్చినావా సీనిగంటి కాడ మంది ఎక్కడిది. అర్రే లాజిక్ ఎట్లా మిస్ అయ్యాను మందనే నువ్వు ఈ మంది కాదా అమ్మా నువ్వు గా మందు కొట్టొచ్చినావా మరి నువ్వే మందన్నావు అమ్మా మర్చిపోయినావా నేను సాయంత్రం కలిసి రేపు మందు కొట్టేస్తావా అని అంటే అత్తమ్మ పైసలు ఏంటి ఇత్తి. అవును మరి నువ్వు అన్నది వచ్చేసిన నేను మందు కొట్టి వస్తామా అన్న మందు కొట్టి వచ్చిన. అయ్యో రామశంకరా ఏంది గిట్ల తయారైన ఎందుకు మందు కొట్టరమ్మంటే బాగా తాగినవా. సరే వస్తావా పొద్దున వస్తావా ఎప్పుడు రేపా రేపు వస్తావా ఏమో బాగా మాట్లాడుతున్నావు నువ్వు పైసలు తీసుకొని మంచిగా తాగి సీనియర్ ఇంటి కాడ మందు కొట్టొచ్చినా కూడా రేపు పొద్దున తప్పు అంటున్నావా నడుదా మందు కొడుతుందా. అట్లా పెద్ద మంద ఎన్ని మందులు కొట్టలేమ్మా పుటకో ఆపేసిన రోజులు ఎరికేనా ఏంది తీసి పారేసిన మాట్లాడతాను నువ్వు పోతావు అనుకుంటున్నావా నువ్వు వచ్చేదాకా అవసరం తీనే ఉంటా నేను తమాషాలు కాదు. అతనే బా మందులు పడుకొని పైకి బుక్కడ సెలవుడేస్తా. కాదు కుదరా నువ్వు తినలేక ఇన్న కూర్చుంటా నేను కూర్చో తినేస్తా ఉండు
పెద్ద మందు కొట్టేమన్నా సుతరికల్ల పైన వెనుక పంపేసుకొని బుష్ అంటే పోతూనే ఉంటుంది అది అంతేగా. నిన్న కూడా అట్లే అన్నావు, ఏమున్నది మామ బుస్సు బుస్సు అని కొడితే అయిపోద్ది కదా అన్నావు. ఇప్పుడు ఏం చేసినావు? ఇట్టు ఊగుతున్నావు. ఇట్లా నువ్వు రాబోతే పొద్దున పిలిపిస్తాను. మనం ఊయినా చేసినా కొట్టుడే మనం అంటేనే మందు కొట్టలే ఫేమస్. ఫేమస్ గీమస్ కాదు, నాకు మందు కొట్టిన వాళ్ళకి అంతే. నువ్వు పెద్ద ఇచ్చిన పైసలు 1200 రూపాయలు ఏ పోపా అని తీసి పారేసినట్టు కాదు. రాకపోయా ఒకరు పొద్దున పిలిపిస్తా నేను. పిలిపిపో నా భయం. మంచిగా తాగొచ్చిండు, మందు కొట్టరమ్మంటే బుస్ అంటాడు. మాట్లాడే లేరానే. హలో, ఏం చేస్తానా ఫోన్ చేస్తే ఎత్తుతలేవు. పనులు తోముతానా? పనులు చక్కగా తాళాలకు రా, పోదాడికి కల్లా అయిపోదాం. అందుకేనా ఇప్పటికి 10 సార్లు ఫోన్ చేసినావు? ఎందుకేదా నీ ఫోన్ చూసి అది పొట్టు పొట్టు తిట్టబట్టే. ఎందుకు మనం ఏమైనా తప్పు చేస్తాను? కళ్ళు అవుతాను, అందరు చేసే పనే మనం చేస్తాను. ఏహే నీ ఎవరు నైట్ తాగిందంటే కడుపులో గడగడ అనిపిస్తుంది. అంత ఆగమా ఉన్నది పరిస్థితి. మళ్ళీ దాని నుంచి కళ్ళు వచ్చి తాగుతూనే అది సెట్ అవుతుంది. రావయ్యా చెల్లి. నీ ఆగు, నీ మెల్ల ఏదన్నా పని ఉన్నదని బయటికి వెళ్తా కానీ జర ఆగు. ఊకే ఫోన్ చేయకు. అరే చాయ్ వేడి ఏమన్నాడు పోయి బాత్రూంలో వచ్చిండు. ఎంతసేపు కూర్చుంటావు బాత్రూంలో? గంట అవుతుంది నువ్వు పోయి. ఆ దోమలు గుట్టి పాడుగావా? ఫోన్ పట్టుకొని పోతే దాన్ని చూసుకుంటా లోకం మర్చిపోతాడు. ఇప్పటికి 2 సార్లు వేడి చేసిన, అంతా ఇంకిపోతుంది చాయ్. అరే నిన్నే ఇలా కూలర్లు వస్తారయ్యా, మనం పొద్దుగల పోవాలి. మందిని పిలిచిరని మళ్ళీ వాళ్ళ ఇంట్లో పడ్డ పోవాలి. నా వరుడు నాకే గాని అందులోకెళ్ళి వెళ్ళాడు. గంటలు గంటలు కూర్చుంటే ఆ కాళ్ళు తిమ్మిలాచి పాడుగావో మన్నో. ఓ ఫోన్ పట్టుకొని పోయి కూర్చుండు అలవాటు అయిండు. ఏం రోగమో ఏమో. అమ్మా కూర్చొని కాళ్ళు తిమ్మిరి లెక్కినాయి. కడుపు ఎంత సమ్మంగా ఉన్నది రా, కాళ్ళు చల్లకుండా బాంచాను. అమ్మా ఇది చాయ్ పోసుకురావే. అమ్మా చాయనా? చాయ్ లేదేం లేదు, అంత అయిపోయింది చాయ్. అవుగాని నేను పిండి బస్సలు తెమ్మని పైసలు ఇచ్చినా కదా, తీసుకొచ్చినవా? ఇలా మందత్తారు. అటు కలుపు కాగానే ఇటు పిండి చల్లుదువు. నీకు పిండి చల్లుడు బాయికాడు కూడా ఒక్కటే తెలుసు. మనిషికి ఏమైతుంది అనేది ఏం తెలియదు నీకైతే. నుండి కడుపులా గరగర గరగర ఒక్కటే ఎరగబెట్టుడు. ఆ మందులు తెచ్చుకున్నా. ఏంది నేను మందు బస్సలు తెమ్మని ఇచ్చిన పైసలతో మందులు తెచ్చుకున్నావా? ఏమిటికి ఏం తిన్నావు గంతగానో గడగడ పెట్టా? ఏమైంది ఇప్పుడు నీకు? కడుపులా స్కాన్ చేసిళ్ళు. స్కానింగ్ తీసిలా? ఏమన్నారు మరి? స్కాన్ చేస్తే ఏం తేలలే, ఏమన్నా జిటిదలుగా వచ్చాయి. అందుకే కడుపు విపరీతంగా నొత్తాంది. ఒక్కటే పోగట. బాత్రూమ్ తెలుసు, నాకు తెలుసు. ఇక జిట్టి ఏం తిన్నావు ఏం తాగినావు మందిలా? మరి బాత్రూమ్ లో పోతే అట్లా పోయి ఇట్లా రావాలి. ఎన్ని గంటలు కూర్చుంటావు అందులో? పేన గారు రావద్దా అని వచ్చినట్టు అనిపిస్తుంది కానీ ఎవరికి సాలు కానీ ఇప్పుడు మన పిండి బస్సలు ఏం పెట్టి తేవాలి పైసలు? మనిషి సావని కానీ నీకు పిండి బత్తాలే ముఖ్యమానే. ఇలా కూలోళ్ళు వస్తారు, వాళ్ళు తొందర రమ్మన్నా. అయిపోయినాక సాయంత్రం ఎవరన్నా తీసుకొని పోయి చల్లుతామని అనుకున్నా. గన్ని మందులైనా నీ మందులకు? స్కానింగ్ 1000 రూపాయలు అన్నారు. కడుపు నొత్తి ఎవరన్నా తోటి పెడితే స్కానింగ్ తీసుకునేటోళ్ళు ఉన్నారా? ఏమైందని స్కానింగ్ తీసుకున్నావు నువ్వు? కడుపులు ఎందుకు నొత్తాదని చూడరా వాళ్ళు? అంత పైసలు నాగని చెప్తాను. నువ్వు ఏమిటికో ఏం తిని పాడైనావు? ఆ హోటళ్ళలో బజ్జీలు గిట్లా తిన్నావా? ఏం తినలే. మరి ఏం తినంది ఎందుకు అవుతుంది అట్లా? అయ్యో నిన్న కొంచెం పొద్దుడు కళ్ళు తాగిందే. ఆడ ఎక్కువ తాగే వరకు జిట్టి తలగచ్చు. గంతగానం ఏమిటి తాగుతున్నావు? అయ్యో డాక్టరే చెప్పిండే కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కొంచెం కళ్ళు తాగుపోతాయి అన్నాడు. కళ్ళు తాగమంటే పడి గడుపులు లేచి కిందంతా కళ్ళు తాగాలి. ఓ బాటిల్ వెనుక ఓ బాటిల్ పోతా పోసినావు. ఇక దొరికిందా బరికినావు? ఏమో కొంచెం ఎక్కువ తాగితే తొందరగా కరుగుతాయని తాగింది. అవి కరగకపోవడానికి నీ కడుపులో నాకు కట్రవుతులు ఉన్నాయా ఏంది? ఇప్పుడు పిండి బస్సలు ఎట్లా తెస్తావు మరి?
ఎట్లా పట్టుకొస్తా కానీ ఇంకా చాయ్ పోసుకురా పో. చాయ్ లేదు ఏం లేదు. ఇప్పుడు ఆ పిండి బస్తాలు ఎట్లా ఎత్తపోతే నేనేం చల్లాలి? ఇలా కూలోళ్ళు వస్తారు. ఇంకా గిట్టన దగ్గర పోయి పట్టుకొస్తా కానీ పో. దీనికి ఎప్పుడు పరాజకమే, కడుపులో కట్టరాలు ఉంటాయే. అల్ల పొద్దుగా రెడీ కాదా ఏం కాదు, పరిశాన్ వెళ్తాంది. పొద్దుగా రెడీ అవుతుందో రజనక్క ఏమంటుందో ఏమో, టైం అవుతుంది. రజనక్క రజనక్క టైం అవుతుంది, ఏమైందక్క? దాని తొందర పోయేద్దాం, అల్ల పొద్దుగా కలుసుకొని వద్దాం. రాలి అంగి ఇట్లా చదివి పెట్టుకున్నారా? పోదాం. నేను పట్టుకొస్తానవా? ఎందుకు మా బావి నీళ్ళు మంచిగానే ఉంటాయి. ఏమో సరిదవుతుందో ఏమో. మరి రాయిగా రా, తలపెట్టు. అన్న ఇట్లా వస్తాడా? వస్తాడు. ఓయ్ ఏంది ఏరా? ఏంది ఎందుకు ముత్తుకుంటావు? బైక్ పంపా. ఏంటిది? బైక్ పంపా. ఎందుకు? ఇలా మంది రావట్టే మేము కలుతుంటే అట్లా మునువన్న బట్టి కలుతుపా. సరే ఒక్కరికొక్కరు. నేనేడ వెళ్తానే మీతోని. మరి ఏం చేస్తావు? అరే కడుపులో అంతా పిసుకుతాంది, కడుపు నొత్తాందని చెప్పలేదు నీకు? అయ్యో మొత్తం బాలంతా అయినట్టు ఏ పడుతుంది. ఆపరేషన్ అయినా మంచిగా కుట్లు వచ్చినట్టు చెప్తాను. ఏం కాదుపా, నువ్వు అంతగానో నీకు ఇబ్బంది అవుతుంటే మింది కలిసిన కుప్పలన్నీ ఎత్తిపోతు. కడుపులో అబ్బు నేను రానే, మీరు పోయి కలుపుకోరు. అయ్యో మొత్తం ఇప్పుడే బొత్తంత వలిగినట్టు చెప్తాను. అప్పా ఏం కాదు, నువ్వు అట్లా పోయి చెట్టు కింద నాకు కూర్చున్న మసగా నువ్వు ఇంటికాడ ఉండడద్దు. ఎందుకు? ఇంటికాడ ఉంటే ఏం లేదు, పోతావు మళ్ళీ తలనే పడతావు. నీ అమ్మ ఆడలతో కలుపు తీస్తానా నేను? అయ్యో ఏంటి తప్ప? ఆడలతో కలుపు తీస్తానంటే కలుపు తీయకుండా మా కుప్పలు తిట్టుదా అన్న? ఎట్లా చెప్తుంది పా? మన పనే కదా, మంది పని కాదు కదా. మన పని నాకు తెలుసు, కడుపు నొత్తాంది మరి నాకు. ఎందుకు నొత్తాంది? ఎందుకు ఎదురా? పొద్దుగా లేస్తే ఇంత బాటిల్లు తాగన్నాయే. వచ్చినాక గంట చూస్తాడు బాత్రూమ్ లో. గంట పొద్దుగా ఎగిలి వారంగా వేయండి. ఇప్పుడు వచ్చి కూర్చున్నాడు బాత్రూమ్ లో. గంట కూర్చుంటారు ఎవరన్నా. ఏమన్నా అంటే నాకు కడుపు అయితే నువ్వు కుప్పలేదు తీయలేదా అన్న? నాకు గడపడ అంటుంది. ఇంటికాడ తాకుంటుంటాడు కావచ్చు. రజనీ ఎడిపోతాను రా? తీర్థం పోతాను, వస్తావా? ఏంది బిడ్డ బాబాయ్తో పరేషకం పడుతుంది, ఏమైతే పరేషకం పడతావు నాతోటి? తీర్థం పోతానా, మేడలం జాతర వస్తావా అంటున్నావా? అంత అయిపోయినాక మనం ఏం చేస్తాం? అడిగిపోయి తీర్థాలు అయిపోయా ఏమైపోయా? నువ్వు ఆగు మా ఆయనకు పిచ్చి గిట్ల లేచింది. ఏం మాట్లాడతావు గట్టేనా? అంటే ఏంది ఏమైంది నీకు? 3 పట్ల కానీ దొక్కొచ్చినవేంది? అంత పిస పిస మాట్లాడతాను. ఆయన గట్టే కానీ ఏందే? ఏం లేదు కానీ ఇడిపోతాను. మాదే కలవాలే. కలవబోతాను బిడ్డ, ఒక చిన్న పని చేసి పెట్టాను. ఏంటిదే? నేను లచ్చవని నమ్ముకొని ఉంటే కలవ తీసుకొస్తానని మనసులో తీసుకురాలేదు. నీ బ్యాచ్ ఉంది కదా, ఎట్లాగు ఈ బ్యాచ్ తీసుకొచ్చి మా ఇంట్లో కలుపు తీయించరాదవా? నేను మొన్నటి సంధి మా ఊళ్ళని ఎగయంగి ఇవాళ వస్తారు. నాకు పొలం పని ఉంది, పొలం కలవాలి, మొక్కజొన్న కలవాలి, తలసుంచులు తీయాలి. నాకే మస్తు పని ఉంది. 2 రోజులైనా కూడా నా 3 రోజులైనా నా పని ఉడవది. ఇగో ఇంటికాడ వస్తాం లేదు, మా బిడ్డ దగ్గర పోయింది. నువ్వు కూడా ఏదైనా ఓపెన్ మరి. అయ్యో దేవుడా, నేను చెప్పేది బిడ్డ, నువ్వు అంత తొందర పడకు. ఇవాళ కలుపు తీస్తే మా బిడ్డ రమ్మన్నవి, మా బిడ్డ దగ్గర పోవాలి కరీంనగర్. మా దండం పెడతా, ఇవి బ్యాచ్ తీసుకొచ్చి రామన్నా. మేము రాము, ఆమె రానంటే మా దగ్గరికి వచ్చి రమ్మంటాను. మేము ఎందుకు కట్టాం? ప్రశ్న కొద్దిగా కలుతాం. మేము రేపు వేరే రోజులు పోవాలి. ఊకోసెల్లే, నువ్వు అన్ని వేసాడు కొట్టి ముచ్చట్లు మాట్లాడతావు. ఊకొని ఒకసే బాగా రాదు. వద్దు, ఎటు ఓడద్దు, తీర్థం పోదాం మనం. కలవరమ్మని సాధనలే కానీ దాంట్లో కుదరంటాను అన్న. నువ్వైతే చెల్లె రావన్నా మేము అదే మా దగ్గర రాపోయినా ఫస్ట్ నువ్వు. ఇక ఆగురా, నువ్వు ఆగు. ఇగో మా వాళ్ళని నేను బతిరాడంగా 3 వద్దుల సంది వెంబడి పడితే ఇవాళ వస్తారు. మాది అయిపోతే ఇట్లా చూస్తాం కానీ ఇప్పుడైతే రామే. నువ్వే ఎంతమంది పోతాను? మా బ్యాచ్ అంతా మాకే. ఎంతమంది పోతాం మీకెందుకన్నా? వస్తారు 5-6 అవుతారు. అయితే ఒక పని చేయ, మామగారు మంచి దండం పెడతా, నీకు 2 గూళ్ళు ఎక్కువ ఇస్తా. నీకు ఇవ్వలకు చెప్పా కానీ 2 గూళ్ళు ఎక్కువ ఇస్తా. 5-6 ఉన్నారు కదా, వాళ్ళ మీద తీసుకొని చెయ్యి, మామగారు దండం పెడతా. అయ్యో నువ్వు బతిలాడితే వాళ్ళు ఏం రారు కానీ. ఇగో అటు పోవద్దు, ఇటు పోవద్దు, నాకు కడుపు నొత్తాంది. నేను మొన్న సమ్మక్కకు మొక్కుకు నా వస్తాను పోకపోతుంది. ఇలా మేడరం జాతర కన్నా పోదాం బావే. రజనక్క సమ్మక్క జాతర అంతా అయిపోయినాక సమ్మక్కకు ఏం చెప్తావు? పోతావా ఏంది? కళ్ళు పోతా. అరే మొక్కే కందికి కడుపు నొత్తాంది. అక్క అన్నకి గర్భసంచి ఉన్నదా? ఒక కడుపు నొత్తాంది అంటాడు. అన్న గర్భసంచి ఎందుకు ఉంటది? మొగళ్ళ గర్భసంచి ఉంటుందా? చూసినావా ఎట్లా మాట్లాడుకుంటారు మంది? నడుచుడేమో ఆర్చమొల్లైనట్టు నస్తాడు, బొత్త పట్టుకునేమో ఇట్లా చూస్తాడు. ఒర్రకుంటే సపడే కదా అన్న బొత్త తగ్గాలంటే కుప్పలు తీస్తాను తగ్గుతుంది. సపరేట్గా తీసుకొని రా. నువ్వు ఆగు, 2 కూర్లు ఇస్తానంటే ఎక్కువ
సరే నువ్వు రెడీ. కాదు మన దగ్గర ఫస్ట్ అయితే మనం పోతాం కదా. అనుకుంటా గర్భసంచిన వస్తుంది అనుకుంటా ఏదో చెప్తాను. నీ గర్భసంచి మొత్తం టంగాలంటే కుప్పలు తిట్టనంగుతుంది పాడినా నువ్వు ఫస్ట్ సపరేక. ఈ లొల్లి పాడుగాను ఏమిటి కోరుతురు ఇగో 2 కూరలు ఎక్కువ ఇస్తాడట. ఆ 2 కూరలు ఏదో మనం మంచుకుందాం. అక్క అంతలాగైతే అన్నకో 50 రూపాయలు ఎక్కువ ఇద్దాం, కళ్ళకైతే సపరేక తీసుకొని పా. ఇగో నువ్వు ఇంటికాడ ఉండి ఏం చేస్తావు? అట్లా పోతావు 500 వస్తాయి దా. కొడుకు ఇంటికానే ఉంటాడా? ఓ ఇంట్లో అంటాడు. అవునా ఏం బిడ్డ? పని చేస్తాడు? ఇంటికాడ ఉండి కడుపు నొస్తుంది అంటాను. ఇక ఒక పని చేయి, రత్నాకర్ వస్తాడు మందు కొట్ట, నువ్వు నీళ్ళు పోతుందా? నేనెందుకత్తా? నా పని నేనే పోతులే, నీ పనికి వస్తాను. రాబిడా పైసలు పైసలు పట్టుకొస్తా రాబిడ్డ నీ అక్కడికి. ఇప్పుడు ఇచ్చినాకనే అర్థం. అయ్యో నీకు వస్తాను, నీకు కలగదా? పైసలు ఇచ్చిన వాళ్ళు పోయి కళ్ళవుదాం అంటున్నావా అన్న? ఏ ఊకోసెల్లే, నువ్వు అని చెట్ల కొట్టు పని చేస్తాను వాళ్ళు వస్తా అంటే సపడే ఒక రాదు. నేనే చాలు అతను నేనే వద్దంట అన్న, నాకు రూపాయి వస్తుంది అంతే. ఏందవయ్యమ్మ మీటింగ్ పెట్టి ఇంకెప్పుడు పోదాం? పొద్దుపోయింది. వస్తామ్మా, నువ్వు కూడా వస్తానవా? అత్తానా? ఎందుకు? మరి కట్టెలుని బియ్యం పసుపు తెచ్చుకుంటానవా? బెల్లం గిట్లా బెల్లం ఎందుకు, కట్టెలు ఎందుకు, బియ్యం ఎందుకు? అయ్యా పిచ్చి గిట్ట లేసిందే దీనికి. తీర్థం పోతానం కాదు మేడారం. ఏంది తీర్థమా? కాలువ పోతానమయ్యా, మేడారం తీర్థం ఎక్కడిది? మరి నీకు ఎందుకు వస్తామ్మా? నీకు 10 ఎకరాలు పెట్టుకున్నా అంటే కలవ పోతుందట, ఇవి కూడా అవసరమా? అయ్యో ఏందయ్యా గట్లా మాట్లాడుతున్నావు? మీ గుండె పట్టి అట్లా మాట్లాడుతున్నా? మాకు లేదని ఎడకార మాట్లాడబడితివి. మాకున్న 2 ఎకరాలకు తాయి ఒడగొట్టిండు. ఏం చేయ మరి రాత గిట్లున్నది. మరి అప్పుడు పోయినావా కలుపుకి? ఎప్పుడన్నా ఇంట్లో దొరసాను లెక్క కూర్చుంటివి. ఇప్పుడు మొత్తం అమ్మక తిన్నాక పోవాడు కలుపుకు. అప్పుడే నువ్వు కలుపుకు పోతే ఆయనతో అమ్మ పోవు కదా మామ. ఆగు నువ్వు. నువ్వు నోరు తెరిచినావు అనుకో, ఈ అంగిపేరు తీసి నోట్లే గుక్కుతా. నోరు మీ ఏందమ్మా మీ లొల్లేనా? మేము పోవన్నా? అప్పటి నుంచి కరెక్ట్ మాట్లాడతానా అన్న. ఆవుకో చెప్పా. ఇగో చిన్నమ్మ అయితే మామ వచ్చిండు. అత్తమ్మున్న మామయ్య వాళ్ళ బిడ్డ దగ్గరికి పోతారట. వాళ్ళ మేనగూడలకేమో చీర కట్టిస్తున్నాం అని చెప్పేసి అన్నది వాళ్ళ అత్తమ్మ గిట్లా. మాకు రారి బిడ్డ ఇయ్యాల అయితే అయిపోతుంది, రేపటి సంది మీద కలుసుకుంటారు అంటారు. మరి అటు మొక్కనే పోయే కద్దాం పరా, అది వాళ్ళదే. ఇగో ఎట్లాగో చీర కట్టించడం అంటున్నావు కదా, నేను పోయి కట్టిన చేస్తాను. ఇంతలో మీరు కలుపు తీసుకోపోరు. మరి నీకేమైనా పిచ్చా? గౌల కొడుకు చీర కట్టితే నువ్వు ఏం చేస్తావు? కట్నం ఎత్తాను మాట్లాడతాను. ఏం పనిలోకి పెడతానవా నువ్వు? ఏంది బిడ్డ అంత ఎట్లెట్లో మాట్లాడుతావు? ఏంది ఏమైనా స్వాగతం నీకు? మీరు లొల్లి పెట్టుకోవాలి, మా పనికి మేము పోతాం. ఆలోచిందమ్మా. ఇగో వీళ్ళకి పోదాం ఎట్టుకొక్కనాటికి. వీళ్ళకి పోయినాం అనుకో, రేపటి సంది మాది కలుసుకుందాం. జర చెప్తాను. అనుకుంటాడు ఇవాళ నన్ను బతిలాడే. నేను రానంటే నువ్వు వాడతానబట్టి నువ్వు మంచి నిలిచాడు అనుకోడు. ఇప్పుడు నేనే బతిలాడుతున్నా. ఏమనుకోడు, ఆయన ఏమైనా ఉంటేనో అనుకుంటాడు. ఆయన ఏమనుకోడు. ఇలా ఊరి వాళ్ళకు ఏంది బిడ్డ ఏం మాట్లాడుతున్నావు? తాగినావా పొద్దుగాలనే? పట్టించుకోకని నువ్వు కూడా ఏంది కదా రత్నాకర్ మందు కొట్టేస్తాడు, మందు డబ్బా నీళ్లు పోతుందా? నీళ్ళు మొత్తం 1000 రూపాయలు బరాబరే మాట్లాడినా బాబాయ్ వచ్చినప్పుడు నేను చెప్తా ఫోన్ చేసి. ఏమిటికి సరే బాబిడప్ప. మొగసాలకు పిండి అయితే పోయించిన మొన్న, కానీ పలసగా అయింది. ఆడింది చచ్చిపోయింది నాటేమో, కానీ ఈ మొక్కన మొత్తం పలసగా అయింది. ఈ పురుగు మందు కొడితే అయిపోతుంది. ఈ కలుపు తీసి గడ్డకి పడ్డా అనుకో కథం. గడ్డి బాగున్నది అక్క, పైసలు ఎక్కువ అడగాలి, ఇంకో 50 ఎక్కువ అడగాలి. నువ్వే అడగాలి అక్క. అంటే ఎన్ని అడిగిండ్లు? 2 ఊళ్ళే అడిగింది. పూలు అడుగుతా అంతే అడిగితే ఇంకొర్రి ఊకోరా 2 గుళ్ళు అడుగుతావు గాని. నేనైతే మీకన్నా వచ్చినక్క, లేకపోతే వాళ్ళకంటే ఆగిపోతున్నా. ఫస్ట్ మన దగ్గర కత్త మనం అర్థం కదా అక్క. ఇప్పుడు ఇంకో 2 కూరలు ఎక్కువనే అడుగుతా గానీ మీరు ఆగుర్రు. ఓమా ఇదంతా కొట్టేదేనా? ఇదంతా కొట్టుడే అల్లుడు, ఒక్క దెబ్బగా అయిపోతుంది. ఒక్క పంపు సార్లకు కొట్టుడేనే. అవుమా లేట్ అయింది ఇప్పటికే. మరి ఏమన్నా తిడతాడా వీడు? వాడు ఒక్క మాట అనుకో, మొక్కజొన్న మొత్తం గడ్డి మంది కూడా వాడు ఏం చేస్తాడు మరి తెలుసా? నువ్వు రాళ్ళుడు నేను లేనా? ఓ అక్క శంకరమాయుడు పోయిండు, ఎవరోళ్ళు వీళ్ళు? ఈ అక్క సప్పుడు చేస్తారు. వేరే ఊరోళ్ళు వచ్చేలానే శంకర్ మావ అంటారు. చూసినావా అక్క ఎవరక్క మీద
మీరే వచ్చిందో మనలే కాదే మనూరల్లే వీళ్ళు. నీకు ఎవరు ఏర్పడుతున్నారా అని చిన్న బాబు? అది కాదే ఏదో వేరే కలవబోతా అన్నారుగా. ఏడ వేరే కలవబోతానన్నా తాగింది దిగలేదు ఆ పొద్దుగాల తాగత్తి కదా మళ్ళీ ఎందుకు వచ్చిన వీడికి? అరే నన్ను ఎందుకు తిడతానే మళ్ళొక్క సుఖ దాయచ్చినాం అంతే. చక్రమాయ పంపులు ఎడబెట్టినట్టు కొట్టి పరేయాలి ఇప్పుడు మందు. బుస్ బుస్ అంటే కథం గంటల ఏమిటి కూగుతానవి అటు ఇటు ఆయనతో పొలంలో పడతావు. నేను అస్సలు ఒక్క సుక్క కూడా తాలే. తాగుండగా చిన్నప్పుడు నిన్ను ఎట్లా మంది కొట్టరమ్మంటాడేనన్నా పడితే ఎవరు పెడతారు? ఇప్పుడు 2 పంపులలో మొత్తం అయిపోతుంది. 2 పంపులలో ఎకరం పొలం అయిపోతుందా? శంకర్మా పంపిడ పెట్టినమ్మా దెబ్బగా అయిపోతుంది. పంపుది ఎప్పటికప్ప ఏంది నీ అవతారం ఏంటి? ఎటాచే అందు పుల్లి కోసి పెడతానా? వర్రకు నీకు నువ్వు ఆయనకి ఇచ్చిన పైసలు నేను కలవచ్చు అన్నది ఏర్పుతుంది కదా ఎందుకు రమ్మన్నవే తాగినైనా చూడు పంపుదేపమ్మా. బిడ్డ పొద్దున మీ ఇంటికి వచ్చినప్పుడు అట్లా తాగి ఉన్నాడు, మేము తిన్నాం కత్తా అన్నాడు. ఇప్పుడు గీట అయింది కూడా తాగి ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఏం చేస్తాను వచ్చినావు? పంపుదేప కోసి పెట్టిన ఎంత గంటం బావు. ఏంది పంపు చేస్తే ఏం చేస్తావు? గంటం బావులు మొత్తం చూపుకొస్తాం. ఒక పొద్దున ఎట్లా ఊకిందో ఈ సీకాడు మందు కొట్టా వచ్చినా కూర్చున్నారు పొద్దు కంగన మీరు అత్త మేము ఇంటి మొక్క వచ్చే టైం అయింది. మీ నైట్ పూట ఎట్లా కొడుతుంది తెలుసా మందు? తెలియదు మీకు పొద్దున్న కొట్టాలి సాయంత్రం అన్న కొట్టాలి మందు తెలుసా? మీరు మాత్రం పొద్దున్న దాకా కొట్టాలి. అది కొట్టిరు కానీ నేను సారంగా పని పిలుచుకున్నా, రేపు వచ్చి కొడతాడు. నువ్వు సపరేట్ ఇంటికి పోనీ. మీరు మరి ఏడు కూలి ఇచ్చేపోతాం. కూలా? మరి దేవుడా నీకే పైసలు ఇచ్చిన కాదు కార్తీక్ నిన్న సాయంత్రం ఇస్తే ఇయ్యాటిదేనా అది నిన్నటిదేనా? చేనులోకి వచ్చినావంటే కూలి ముట్టాల్సిందే. అక్క కొడుకొని నమ్మి పైసలు ఇస్తే నన్ను మొత్తం నమ్మి నానబోతే పుచ్చిపూరలేనట్టు నేను నాగం చేసి కూర్చునే కాకుండా మళ్ళీ పైసలు ఏమన్నమాట. మీరు చేనులకు వస్తేనే మీకు పైసలు ఇవ్వాలి. మీరు కూలి తీసుకుంటలేరా? మీకు కైకిలు ఇవ్వలే పొద్దుగా ఈ మాట రద్దు కానీ పంపదేప ఫస్ట్ పంపదేప ఒక్క నిమిషం. వాళ్ళనయ్యాం ఆడోళ్ళనయ్యాం. వచ్చినాపు పిల్లని ఎందుకు రమ్మన్నవే నువ్వు ఎందుకు పైసలు ఇచ్చినవే? మరి ఎవరు పైసలు నువ్వు ఇస్తావా పైసలు? మనవాడ నీకు గిట్లా తయారైనవేంది నువ్వు అంతా? ఇంత మందిలో తిడతాను నువ్వు ఇంటిగా పేకాడతా సంగతి వాళ్ళు ఉన్నది. అయ్యో వర్షక్క వర్ష నువ్వు అనేదానివా? నా కొడుకుని పిలిచి దాయిచ్చి నీ పొట్టు పొట్టు కొట్టిపిస్తానే. ఎవరు కొట్టుకుని వెళ్తాయి పోయినాక కాసినక్క గంటగానే దాదాక నువ్వుతాను నువ్వు పురుగుల మంది పోసి చంప రాసినాక రాత్రి పోవాలా చెప్పు చెప్పు చంపుతాను. నొత్తుంది అని ఊకుంటావా? మరి ఎట్లా గర్భసంచి నొత్తుంది. గర్భసంచి వచ్చిందా నీకు? ఇగో నేను రేపు సారంగ పండు కొట్టిపించుకుంటాను. మీరు సపడే కొన్ని సరే పెద్ద పోటు మోవాడా? అయ్యా అగన్ని ఎక్కువ కొడతాడు. 2 కూలు పట్టుకురాపోయినా అనుకో నీ షాప్ చేస్తా. ఇప్పుడు రాత్రి పూట మొత్తం కంప్లీట్ చేయకపోతే ఏమన్నాను అయిపోయింది. 5 నిమిషాలలో కొడదాం. 5 నిమిషాలలో కొట్టకపోతే 5 నిమిషాలలో కొట్టుడు ఏంటిది? 5 నిమిషాల 5 నిమిషాలలో కొట్టి పడతాం. 5 పంపులలో చేను మొత్తం చూపుతాం. ఏమన్నా గారి మేము పోతాం కొడుకు అనుకుంటాను కానీ లేకపోతే ఈ మొత్తం సాఫ్ చేస్తున్నది. దేవుడా రామశంకరు అడ్డం పడితే కాటకలు చెప్పదు. సాగతారి సార్ తను మొక్కజొన్న మందు కొట్టి అని చెప్పి దండం పెడతారు. శంకర నమస్తే. నమస్తే నమస్తే నమస్తే. అరే పెడతారు నమస్తే పెట్ట మనుషులంగా మేము నమస్తాను మందు కొట్టాం వచ్చారు గారి నమస్తాను ఫస్ట్ నమస్తాను. మందు కొట్టినాం మొత్తం. నమస్తే మొత్తం కొట్టినాం మళ్ళీ నెలదాకా కొట్టడం అవసరం లేదు. అట్లా అట్లా అల్లుడు మందు కొట్టినాం కొట్టినాం మన మగజన వచ్చింది వీడేనా? వీడనకు సార్ నువ్వేనా? అరే ఒక కర్ర నీ ఎత్తుండదు ఒక కర్ర నా ఎత్తుండే. అరే ఏం మగజన నువ్వు ఇచ్చింది పోషికే కర్ర నాదా తప్పు? ఎవరో తప్పురా మరి నీ మగజన్న తప్పు. ఒక కర్ర చిన్నగా నా అంతుంటది ఒక కర్ర నీ అంతుంటా. ఓమా ఇదో తెల్ల ఉన్నది నా లెక్క ఈ కర్రే వాళ్ళ కొట్టున్నది. ఒకటి మాల లెక్క తెల్ల ఉన్నది ఒక కర్రే ఉన్నది.
ఆ కర్రె మొక్కజొన్న తెల్ల మొక్కజొన్న. అయ్యో దాని భూమి బట్టి ఉంటది. ఇక్కడ భూమి బలం తక్కువ, అక్కడ భూమి బలం ఎక్కువ అన్నట్టు. సార్ అయిపోయింది సార్, వీడియో వాళ్ళకి సార్ మంచిగా మాట్లాడు. ఏరా మల్తా దండం పెడతారా? మందు కొట్టి ఇప్పుడే తెలియలేదు సారు మందు కొట్టినా లేదా దీనికి? చెప్పు. కొట్టినాం కదా, కొట్టినా అని చెప్పిండే లేదా? కొట్టినామని చెప్పిండా లేదా? మరి ఆ మందు అది కాదు సారు, మాకు కూలి ఇవ్వాలి. ఇప్పుడు మందు కొట్టిన కూలి ఇవ్వాలనా? ఇయ్యాలే. మరి ఇచ్చాయి నువ్వు. ఇవ్వను. ఇస్తాడు. శంకర్ ఆగదు. మేము మందు కొట్టినామా లేదా? అరే బిడ్డ కొట్టినవరా? మరి పైసలు విన్నావా? మందు కొట్టినావా లేదా? కొట్టిన బిడ్డ ఏమన్నా చెప్పు ఇప్పుడు. కొట్టిండు మరి పైసలు ఫస్ట్ పైసలు జోలే అబ్బో గొడ్డీలో పెట్టాలి పైసలు. ఇక్కడ పెట్టినాకనే పోతాం. ఆగు పైసలు ఇద్దా? సార్ మంచోడే మామ. సార్ మంచోడా? సార్ పైసలు ఏవో మా అక్క కొడుకు పిచ్చి పిచ్చి చేస్తాడు సార్. దండం పెట్టడానికి ఒకసారి మంచిగా మాట్లాడు. మా అక్క కొడుకు సార్ ఏమనుకో. అర్థమైతే మరి ఏం చేయాలి? ఇగో బాబాయ్, నీకు మాకు లొల్లొద్దు, పైసలు ఇపోతాం. మందు కొట్టిన పైసలు పొద్దాక కొట్టినాం. నా పైసలు వద్దు. అరే ఇగో గుందుతానే గబ్బలు కొయ్యలు తింటే నీకేమవుతుంది? నేను తింటా పట్టుకొచ్చిన వాళ్ళకి రాడుతాను తెలుసా? పైసలు దారా సాగదు. బాబాయ్, మా పైసలు ఇస్తే మేము పోతాం. అంతే. ఇగో సీడ్ సారు మంది అయితే మంచిగా కొట్టినా చూసినావు కదా సీడ్ సారు. సారు అబ్బాయి సారు కదా. ఓ సీడ్ సారు మంచిగా కొట్టినావా? బ్రహ్మాండంగా చూడు. మందు కొట్టినా కదా పొద్దున నుండి ఇప్పటిదాకా. వీడికత్తాను వాసన. ఓ బాబాయ్, కొట్టినాం కదా మంది అయితే. కొట్టిలు రాయి అని దండం పెడతారు జర. పాడి పైసలు చెప్తాను కదా. మరి ఇంతమంది మంచి కొట్టలే ఆడొకరు జర. అల్లుడు కొట్టి కొట్టి గావరాలు కాలే నేను. ఇగో ఈ బొబ్బులు వచ్చినాయి సారు. అరే అరే ఆగా పడతానే. అరే అరే వాళ్ళు అడుగుతారని అనుకున్నా. నా ఇంటికాడ పెట్టేసిన బిడ్డ పైసలు. కళ్ళు తిరుగుతాయి పాపం. చూడు ఇక బాబాయ్, మా పైసలు ఇస్తే మేము పోతాం సప్పుడేక. బిడ్డ ఇంటికాడ ఇస్తారు జర, నీ పుణ్యం ఉంటుంది. అబ్బో నాకు వాళ్ళ సపోర్టు. సీడు సారు, ఇప్పుడు పొద్దాక మేము కష్టపడి పొద్దు నుండి ఇప్పటి దాకా పంపు దిగింది దిగలేదు. ఇప్పుడు మేము అటో ఇటో కొంచెం తాగద్దా? కొడితే కావాలి సొమ్ము నాకెందుకు? సార్ చంద్రమోహన్ బాబు సారు, నువ్వు పెట్టుబడి ఇస్తావు కదా ఎట్లయినా. ఈ కూలు కొట్టు, ఈ కూలు కొట్టు. ఏమంది కొట్టిరా? గబ్బవాసన. ఓ అది ఆక్సిపైడ్ స్పీడే కాదు. నువ్వు ఇచ్చిందే సార్, నువ్వు ఇచ్చిందే చెప్పిండు. నువ్వేనా సీడు సీడు అని పెట్టి మరి ఓ మంది డబ్బాలు ఇంత పెద్ద డబ్బా. ఏ నీ సోసాలు పైసలు ఇచ్చి పోతాం. పైసలు కావాలి మాకు. నీకు ఇంటికి వచ్చిన గీత వచ్చిన ముచ్చటనే మొత్తం దానికి అద్దద్దు. మా పైసలు మాకే మందు కొడలు కొట్టి నమ్మేం మరి పురుషుడు కాదు. నువ్వు ఏం పని సార్ పైసలు ఇస్తావా? వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి కాల పెట్టరాదే, మేము పోతాం. మీరే దేవుడు న్యాయం చెప్పండి. కూలి వేసిన పైసలు చూస్తారేందమ్మా అన్యాయం జరుగుతుంటే. మహిళలు కాదా, మేము గ్రామస్తులం కాదా? మీరు మీరు అడుగుతుంటే మేమేం మాట్లాడాలి? మహిళస్తులు గారా, మహిళలు గారా, గ్రామ సంఘం అంటే మహిళా సంఘం మీటింగ్ అవుతుందా? నేను చెప్పేది నా జేబులో పైసలు లేవు, ఇంటికాడ పైసలు సీడ్ సార్ కొట్టి అలా కడి చేసుకుంటాడు. కొట్టిన కొట్టరా? నేను కొడుతున్నా. అరే దండం పెడుతున్నా సీడ్ సారు. నువ్వు ఎట్లా వచ్చే పైసలు లేదు కదా, పెట్టుబడికి పైసలు ఇవ్వవా? ఈయన ముఖం చూస్తే నాకు బాగా అనిపిస్తుంది సార్. పాపం పొద్దున్న 20 కట్టపడు మందు కొట్టినాం కదా. కొట్టినవరయ్యా, మరి పైసలు కొట్టు. సరే కొడుతున్నా. కొట్టు. అలా కడి చేసుకుంటా. డబల్ డబల్ కడి చేసుకో. ఏది ఫోన్ పే అవుతావా? మాకు నెంబర్ బెల్ట్ సీన్ కొట్టు. నెంబర్ చెప్తా పట్టు. నెంబర్ చెప్తా పడు. చెప్పు. 958 కొట్టికాల పెట్టా వాళ్ళకు. ఎంత? 2000 200 మనిషికి క్వార్టర్ బొత్త 2400 కొట్టు. 2500 కొట్టు. దేవుడా సార్ ఎప్పుడు మంది మమ్మల్ని
అబ్బా సార్ దేవుని సార్ ఏందయ్యా అన్యాయం అల్లుడు దండం పెడతా. ఆగు. పాడు గాను ఎంత కట్టం చేసిన బిడ్డ కష్టం కాదు అరి కోస. చికెన్ తెచ్చాండు. నిన్ను ఇవాళ నువ్వు అయితే ఇంటికి వాడి చెప్తా. ఏ నామన్నారు 2 కోడిగుడ్లు ఉడికి. ఇగో వర్ష మీ ఇద్దరం అంటే ఎట్లా అడుగు నువ్వైతే మంచిగా అడుగు. అడుగుతా. నేను అడిగినాక నువ్వు 2 కూలు అడగాలి అక్క. ఆ? శంకరన్న, ఓ శంకరన్న, ఏమైందన్నా? ఇక రాయవో మావా. ఏంది ఇట్లా చేరేది? పైసలన్నా వరగసిన పైసలు ఏవా? అయ్యో చెల్లె రేపు పొద్దున ఇవ్వకపోతున్నా గీ చీకట్లు ఎందుకు వచ్చారు? లేదన్నా. శుక్రవారం అసలుకే. గదే అన్న, మీరు చిట్టి కట్టుకోవాలి, పైసలు కావాలి, ఇవ్వాలి. సరే చెల్లె రేపు పొద్దున అవుతుంది రాదు. ఇయ్యరా చిన్న బాపు, ఇప్పుడు మహిళా సంఘం చిట్టి కట్టాలని నువ్వు ఇయ్యనని పడితే ఎందరే పొద్దుగాలని పడితే అందరు అట్లా అందరు కలిసి ఇక కూర్చుంటారు కదా. అయితే మళ్ళా 2 కూలు కూడా ఎక్కువ ఇస్తా అన్నావు కదా, అలా గడ్డి కూడా బాగున్నది. ఇంకో 2 కూలు కూడా ఎక్కువ అయితేనే అంత గలబెట్టుకొని వచ్చినావు. సరే కానీ రచనవా, మీ పైసలు నాకెందుకు, మీరు చూసిన సంగతి అంతా తెలిసిన ముచ్చటే కానీ వాళ్ళు మందు కొట్టలే బిడ్డ. స్వాగతు కొట్టరమ్మని చెప్పిన, రత్నాకర్కి మొన్ననే పైసలు ఇచ్చిన మందు కొట్టరమ్మని. వాళ్ళు ఇలా పొద్దున్న దాకా ఎక్కనో తాగి 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 మీరు గడ్డకెక్కే ముందు వచ్చారు. అది మళ్ళీ సీడ్ సార్ ముంగట వచ్చే పెరడుకు మందు కొట్టినామని చెప్పబట్టే చేయని కూలి వాళ్ళు పట్టుకంపాయి 25,000 రూపాయలు. ఆ సీడ్ సార్ సపరేట్ ఇవ్వకుండా వాడు నా ఖాతాలో కాడు చేస్తాడు. ఆ 25,000 ఇవ్వాలి కలిపినాక మరి కాసిన బాపు నువ్వు కొట్టిల్లు అని అంటివి. కొట్టిల్లు అని ఆ సార్కి చెప్తే ఇవ్వంటివి. నువ్వెందుకు ఇవ్వన్నావు చెప్పు. మేమేమో నీవన్నావా? ఇవ్వంటే మా కూలి ఇయ్యకు. అరే కరెక్టే బిడ్డ, నేను కాదంటలేదు, నువ్వు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకైతే పైసలు ముట్టే ఆ పైసలు నాకే ఇవ్వాలి మరి. నీకేమి అంటే నువ్వు వాళ్ళు చూసుకోవాలి, మా కూలి ఆపుతావా? పొద్దున్నాక మేము గొడ్డులేక కలిసినాం. కాసిన బాపు ఎన్నడన్నా వాళ్ళ ఇంట్లోకి ఇచ్చినారే? ఒక్కనాడది ఇంట్లోకి ఏ పోయి వాళ్ళ తాగుబోతలు వాళ్ళు ఒడగొట్టి వాళ్ళ పైసలు ఇచ్చినా ఇప్పుడు మా యాగ పట్టుకోబడుతుంది. అరే మీరు మంచిగా ఉండరు అయితే కానీ ఇప్పుడు నా 20,000 ఎవరు మునగాలి మరి? ఇప్పుడు నీది ఆపతి, మేమైతే కట్టం చేసినాం. మా ఆయన కంచెల్లి మళ్ళీ నువ్వు వసూలు చేసుకుంటావా? లేకపోతే ఓ రోజు రమ్మని పైసలు ఇవ్వకుంటేనే మందు కొట్టించుకుంటావా? ఇంకేమైనా నీకు పని ఉంటే ఏపించుకో, కానీ మా కూళ్ళు అయితే అప్పుడు పద్ధతి కాదు. వాళ్ళు నాకు దొరకరు. నువ్వు ఏమిటికి పిలుచుకున్నావు? రా బిడ్డ, నేను మందిని తీసుకొని రా, నేను అటు పోవాలి, నా బిడ్డ దగ్గర పోవాలంటే నాకు వచ్చే మందిని నీకు తీసుకొస్తే ఇప్పుడు నువ్వు మా కూళ్ళు ఆపుతానంటావా? అరే నా పైసలు తీసుకోపోయాను కదా గిట్లా నేను కూడా అన్న అద్దు అక్క అంటే విన్నావా? మీరు ఇష్టపెట్టి మందికి తీసుకోపోతే ఇప్పుడు పైసలు ఇస్తలేడా? ఇటు నువ్వు చెల్లె, నువ్వు ఇటు నువ్వు కోపానికి రాకు. కానీ నేను ఏమంటానంటే వాళ్ళ దగ్గర వసూలు చేసి మీకు ఇస్తాను రేపు పొద్దున పోయి. వాళ్ళ దగ్గర వసూలు మాకు సంబంధం లేదు. ఇప్పుడు మేము చిట్టి కట్టాలి. రేపు నీ మునగల మరి 2,000 రూపాయలకు ఏమన్నా 25,000 రూపాయలు ఇచ్చాను. నీదేమైనా పద్ధతేనా? మాకెందుకు సైగ చేసినావు? సీడ్ సార్ రాగానే అనురి బిడ్డ మందు కొట్టిరు అనురి బిడ్డ అని మాతో అనిపించినావు, వాళ్ళతో అనిపించుకున్నావు. నువ్వు ఆపోతేమో గడ్డ మీద పడ్డావు, ఇప్పుడు మాకేమో చేతులు చూపిస్తానవా? శ్రీసార్ ఫోన్ చేయాలా మరి? అన్న శ్రీసార్ ఫోన్ చేయాలా? ఫోన్ చేస్తా. వాళ్ళేమన్నా నేను కొట్టమని బదిలాడిల్లా? చెప్పు అంటే వాళ్ళు చెప్పిల్లు కొట్టినామని. వాళ్ళదేం తప్పలేదు, నీ దగ్గర ఉన్నది. సారా చుట్టూ అబద్ధం ఆడమన్నావు నువ్వే. నా కర్మ, వాడు సీడ్ సార్ గడికి అప్పుడే వచ్చిండు. మందు కొట్టినావా అంటే మొన్నటి నుంచి వాడు కొట్టు అంటే ఈ రత్నాకర్ 5 దొరకు పైసలు ఇచ్చి ఈయన అత్తలేడే మందు కొడుతులేడే పుసుక్కున కొట్టక ముందుగా కొట్టి నేను చెప్పమన్నా. అరే వచ్చిన బాపు రోజు వాళ్ళని తీసుకుపోయి పని చేయించుకోవే. మాకేందే వాళ్ళు గట్టినే చెప్తింటలేరు. ఇగో అది నీ ఇష్టం, నువ్వు ఆపతికి గిట్లా వేయద్దు, తప్పు. ఇది మాత్రం పద్ధతి కాదు మామ. నువ్వు అప్పుడే మరి ఆగపోయినావు. నేను రేపు కొట్టిస్తా సారు, ఇలా కొట్టలే, ఇగో వచ్చిర్రు వీళ్ళు మందు కొట్టలే అని రేపే పొద్దుగల కొట్టించుకుంటా అంటే మాట తక్కువ. ఇటు పైసలు కూడా ఒక్కపోవు కదా నీకు. ఇగో ఆ చిన్నబాబు గట్టిగా మాట్లాడితే కానీ ఇంకోసారి ఫోన్ చేసి బుజ్జిగా అన్ని తొందరే పైసలు పట్టుకో. నీకు పైసలు జేబులు ఉండయి. ఇగో ఈ చిన్నబాబు ధైర్యం రాదు, గిట్లు చేతురు కానీ రావద్దు. నేను ఫస్ట్ చెప్పిన అద్దాని విన్నావా అక్క? అందుకే వీళ్ళకి ఎవరు మంది రారంటే నేనేమో అనుకున్నా, కానీ నేను వచ్చిన 2 పూలకు ఆశపడితే మీ కలుపు కాకుండా ఇప్పుడు పైసలు కడగ ఇంత పిండి పట్టే మాకెరికే, అందుకే మేము రాము. రా ఇక నాకు దొరక రావాళ్ళు సంగతి సర్పంచ్ దగ్గర పిలిపి పిండించుకో, పిండి వసూలు చేసుకో.